నేను ఇక్కడి నుంచి ఇక్కడికి నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మొత్తంలో ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ నా బాడీలో చేంజెస్ అనేవి అవుతూ నా బాడీలో మజిల్ ని బిల్డ్ చేస్తూ నేను వచ్చాను అంటే ఇక్కడ మ్యాజిక్ ఏం లేదు, ప్రోటీన్. ఇప్పటి వరకు మీరు చూసిన జర్నీలో నా బాడీలో చేంజెస్ కనిపిస్తున్నాయి అంటే దానికి కారణం ఒకటే, ప్రోటీన్. మీకు కనిపించే ఈ మజిల్స్, ఆ మజిల్స్ మీకు బిల్డ్ అవ్వాలి అంటే, ఆల్సో మీరు హెల్దీగా ఉండాలి అంటే మీరు ప్రోటీన్ తినాల్సిందే. చాలా మంది ఇప్పటికీ ప్రోటీన్ ని కంప్లీట్ చేయడం అనేది కష్టం అనుకుంటారు, కానీ నేను డైలీ నా ప్రోటీన్ ఇంటేక్ 140 గ్రామ్స్ ఈజీగా హిట్ చేస్తా. ఏడా సీక్రెట్ ఫుడ్ అంటూ ఏం లేదాడా, ఒక ప్రాపర్ ప్లానింగ్, అలాగే నాకంటూ నేను ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకున్నా అంతే. ఈ సిస్టమ్ అనేది, నా ప్లానింగ్ అనేది డే మొత్తం రన్ అవుతూ ఉంటది. ఇప్పుడు నేను మీకు ఎగ్జాక్ట్ గా చూపిస్తా. చాలా మంది ప్రోటీన్ అనేది ఒకేసారి తిందామని ట్రై చేస్తారు, లేదంటే కంప్లీట్ గా తినకుండా మానేస్తారు. తర్వాత డే ఎండ్ లో చూసుకుంటే, సాయంత్రానికో నైట్ కో చూసుకుంటే మీ ప్రోటీన్ టార్గెట్ మిస్ అయిందని ఫీల్ అవుతారు. అప్పుడు మీకు కావాల్సిన ప్రోటీన్ ఇంటేక్ అనేది మీరు ఫీల్ చేసుకోలేదు అని మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకుంటారు. ఇక్కడ ప్రాబ్లం హెవీ ప్రోటీన్ ఇంటేక్ అనేది తినడంలో లేదు, మీకు ఒక ప్రాపర్ ప్లాన్ లేకపోవడం. కొంతమంది మార్నింగ్ టైంలో ప్రోటీన్ అనేది స్కిప్ చేసేస్తారు, అలాగే ఆఫ్టర్నూన్ కి వచ్చేసరికి ర్యాండమ్ గా ఏది పడితే అది ప్రోటీన్ ఇంటేక్ ఉందిగా అని చెప్పేసి తినేస్తారు. నైట్ టైం కి వచ్చేసరికి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మిస్ అయిన ప్రోటీన్ ఇంటేక్ మొత్తం కంప్లీట్ చేయాలని, కవర్ చేయాలని చెప్పేసి ఒకేసారి తిందామని చెప్పేసి డిసైడ్ అవుతారు. ఒకేసారి అంత ప్రోటీన్ అనేది తీసుకుంటే డైజెషన్ అనేది చాలా హెవీగా అనిపిస్తుంది. అలాగే మీరు అంత ప్రోటీన్ తింటే మీకు కడుపు ఉబ్బరంగా, బ్లోటింగ్ అనిపించడం, ఇబ్బందికరంగా ఇలాంటివన్నీ వస్తాయి. తర్వాత మీకు ఒక డౌట్ స్టార్ట్ అవుతుంది, నేను ప్రోటీన్ ఇంటేక్ అనేది ఇంకా నేను కంప్లీట్ చేయలేను, నేను తినలేను, నా వల్ల కాదు. ఇదేగా ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, అసలు ప్రోటీన్ ప్రాబ్లం అనేది ఎక్కడుంది? అసలు క్వాంటిటీలోనా లేదా మీ సిస్టమ్ లోనా? అసలు ఒకేసారి ప్రోటీన్ మొత్తం తినడం అనేది కొంచెం కష్టం. అసలు ఫుల్ డే మొత్తం ప్రోటీన్ ఇంటేక్ ని ఎలా ప్లాన్ చేసుకొని తినాలి క్లియర్ గా చెప్తా వినండి. అసలు ప్రోటీన్ ఇంటేక్ అనేది కంప్లీట్ చేసుకోవడం చాలా సింపుల్, కానీ కరెక్ట్ ప్లానింగ్ ఉండాలి. కాన్సెప్ట్ 1, ఒకేసారి ప్రోటీన్ గోల్ మొత్తం తిందామని చెప్పేసి అలా ట్రై చేయకుండా డే మొత్తంలో డివైడ్ చేసుకోవాలి. మార్నింగ్ టైంలో కొంచెం, ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం, ఈవినింగ్ టైంలో కొంచెం, ఆల్సో డిన్నర్ లో కూడా కొంచెం, అలా డివైడ్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మన ప్రోటీన్ ఇంటేక్ అనేది ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ 2, ఒకే ఫుడ్ సోర్స్ మీద డిపెండ్ అవ్వద్దు. మీరు నాన్ వెజ్జా వెజ్జా సెలెక్ట్ చేసుకొని, నాన్ వెజ్ లో ఎన్ని ప్రోటీన్ సోర్స్ ఉన్నాయో అలాగే వెజ్ లో కూడా ఎన్ని ప్రోటీన్ సోర్స్ ఉన్నాయో అలా మీకు కావాల్సిన ప్రోటీన్ సోర్స్ లో అన్ని ఫుడ్స్ ని ఇంక్లూడ్ చేసుకొని తినాలి. అప్పుడు మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా, ఆల్సో మీకు ఎటువంటి స్ట్రెస్ లేకుండా మీ ప్రోటీన్ గోల్ ని ఈజీగా రీచ్ అవ్వచ్చు. కాన్సెప్ట్ 3, గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. రోజు సేమ్ ప్యాటర్న్ ని రిపీట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ర్యాండమ్ గా ప్రోటీన్ తింటే ర్యాండమ్ గానే రిజల్ట్స్ వస్తాయి. ఒక ప్రాపర్ సిస్టమ్ అనేది, ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది కనుక మీకు ఉంటే మీ ప్రోటీన్ గోల్ ని ఈజీగా హిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి చెప్తున్నా వినండి, మన బాడీ ఒకేసారి హెవీ ప్రోటీన్ ని యూజ్ చేయదు. ఒకేసారి హెవీగా కాకుండా మన బాడీకి కొంచెం కొంచెంగా ప్రోటీన్ అనేది ఇస్తే చాలా బెటర్ గా అబ్జర్వ్ అవుతుంది. అలాగే మీరు ర్యాండమ్ గా మార్నింగ్ టైంలో ప్రోటీన్ అనేది తీసుకోకుండా ఈవినింగ్ టైంలో కూడా ర్యాండమ్ గా తింటూ అలా లాస్ట్ డే ఎండ్ వరకు కనుక మీరు చేస్తే మీ మజిల్స్ కి కూడా సపోర్ట్ అనేది ప్రోటీన్ నుంచి సరిగ్గా ఉండదు. ఆల్రెడీ నేను ఫస్ట్ చెప్పిన ఈ పాయింట్ మళ్ళీ చెప్తున్నా, మీరు సాయంత్రం వరకు తినకుండా ఉండి మీ మజిల్స్ కి ఎటువంటి సపోర్ట్ లేదు, అరే బాబు మళ్ళీ నేను ప్రోటీన్ ఇంటికి ఫీల్ చేసుకోలేదు అని చెప్పి అలా అని మీరు మళ్ళీ హెవీగా నైట్ ప్రోటీన్ ఎక్కువగా తిందామని ట్రై చేసి తింటే మీరు తిన్న ప్రోటీన్ ని మన బాడీ కంప్లీట్ గా యూజ్ చేసుకోదు. సో ఇప్పుడు నేను డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు నా ప్రోటీన్ గోల్ ని ఎలా హిట్ చేసుకుంటానో మీకు చూపిస్తా. చలో. సో గైస్, ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు నా ప్రోటీన్ ఇంటేక్ ని నేను ఎలా ఫీల్ చేసుకుంటానో మీకు ఎగ్జాంపుల్ గా చిన్న చిన్న టిప్స్ ని ఇస్తూ చెప్తా. సో ఎందుకు నేను ఇంత డీటెయిల్ గా ఈ టాపిక్ మీద చేస్తున్నా అంటే, ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచం మొత్తం హెల్దీగా ఉండాలి అంటే ప్రోటీన్ ఇంటేక్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ మన ఇండియాలో ప్రోటీన్ డెఫిసిట్ ఉంది, అర్థమవుతుందా? నేను ఏమంటున్నా అంటే, ప్రోటీన్ అనేది మన బాడీలోకి ఎక్కితే, అంటే మన ప్రోటీన్ ఇంటేక్ ని మనం కంప్లీట్ చేసుకుంటే కంప్లీట్ గా అసలు మనం ఫిట్ గా ఉన్నట్టే. కానీ మనం ప్రోటీన్ ఇంటేక్ ని కంప్లీట్ చేసుకునే టైంలో మనకు చాలా కష్టాలు ఎదురవుతాయి. తినలేకపోతాం. ఎగ్స్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, ఇవన్నీ కూడా 100 టైప్ ఆఫ్ రెసిపీస్ ఇప్పటికి మీరు ఆన్లైన్ లో చూసినా తినలేకపోతున్నారు, అర్థమవుతుందా? దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ పెట్టుకోవడం. సో ఈ వీడియోలో మీకు సుత్తి లేకుండా సింపుల్ గా అర్థమయ్యేలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తో చెప్తా. మీరు బట్టి వేసేయండి, ఈ వీడియో చూసి బట్టి పట్టండి అంతే. ఇంకా నేనేం చెప్పినో దాన్ని కాపీ పేస్ట్ చేసుకోండి, మీ మైండ్ లో లాక్ చేసుకోండి. ఇప్పుడు నేను వర్కౌట్ అయిపోయింది, నా బాడీ మొత్తం ఎంప్టీ స్టమక్ లో ఉంది, ఓకేనా?
ఎంటీ స్టమక్ లో ఉంది. ఆల్రెడీ నేను కూడా కొంచెం కటింగ్ ఫేస్ లో ఉన్నా, నా బాడీ కూడా చేంజ్ అవుతుంది, ముందు వర్కౌట్ సిరీస్ ఇవన్నీ వస్తాయి. సో కొంచెం నాకు వాటర్ తాగాలనిపిస్తుంది. ఇప్పుడు నేను వాటర్ తాగుతా, కొన్ని తాగుతా, మరి ఎక్కువ తాగను. బికాస్ మనకి ఎప్పుడైతే హంగర్ లెవెల్స్ ఉంటాయో ఆ టైంలోనే మనం ప్రోటీన్ ఇంటేక్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అంటే మన హంగర్ లెవెల్స్ అనేవి మనకు చెప్పి రావు కాబట్టి మనం ముందే బిఫోరే ఆల్రెడీ మనం ప్లాన్ చేసుకుని ఉండాలి ఆకలి అయినప్పుడు ఏం తినాలి అని. అందుకోసం మనం అసలు డే మొత్తం ఎలా రన్ అవుతుందో అట్లా చూపిస్తా. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో తినాలి అనుకుంటున్నా, అసలు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తానో చూపిస్తా. లెట్స్ గో. ఇప్పుడు నా ఫస్ట్ మీల్ వచ్చేసి, ఫస్ట్ నేను ఎంత తీసుకుంటా అంటే, నా వెయిట్ ఇప్పుడైతే ఒక 85 kg ఉన్నా. ఓకే, 85 లో కూడా కొంచెం మజిల్ మాస్ ఎక్కువ ఉంటుంది. సో నేను 1.5 అట్లా వేసుకుంటా, ఎందుకంటే నేను ఒక 1 టైం వర్కౌట్ చేస్తా, వాకింగ్ చేస్తా. అలాగే ఎక్కువగా ఇప్పుడు నేను నా మొత్తం ఎడిటింగ్ కానీ స్క్రిప్ట్ కానీ ఇవన్నీ కూడా షూటింగ్ కానీ అన్ని సిట్టింగ్ వస్తాయి కాబట్టి 1.5 సరిపోతుంది. మరి హార్డ్ గా ఏం ట్రైన్ చేయట్లేదు. జిమ్ కి వెళ్ళే రోజులు, ఒకవేళ జిమ్ కి వెళ్ళి ఇన్కేస్ నేను జిమ్ కి వెళ్ళి హార్డ్ గా ట్రైన్ చేసి 2 మజిల్స్ ని బాగా ట్రైన్ చేస్తే అప్పుడు నేను 1.8 ఎక్కువ 1.8 గ్రామ్ తీసుకుంటా. సో ఇప్పుడు 1.5 ఒక 80 kg ఉంటే నాకు 120 గ్రాములు ప్రోటీన్ కావాలి. అంటే అరౌండ్ ఎంత లేదని ఒక 140 కావాలి. సో ఇప్పుడు మన టార్గెట్ ఒక 120 పెట్టుకుందాం. అసలు అయితే నేను ఎప్పుడైనా సరే ఇప్పుడు హార్డ్ గా ట్రైన్ చేసేటప్పుడు, జిమ్ కి వెళ్ళి బాగా వర్కౌట్ చేసేటప్పుడు ఖచ్చితంగా 140 అట్లా తీసుకుంటా. నార్మల్ టైంలో రైస్, కొంచెం ప్రోటీన్ ఇవి ఇట్లా నార్మల్ డేస్ లో రెస్ట్ లో ఉన్నప్పుడు మరంతా తీసుకున్నాం 120, 100 అట్లా తీసుకుంటా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 120ని హిట్ చేద్దాం. 120 గ్రామ్ ప్రోటీన్ ని హిట్ చేయాలి. నా మెయిన్ టార్గెట్ అది డే మొత్తంలో. సో ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఫ్యాన్సీగా థింక్ చేసుకోవద్దు. ఫ్యాన్సీగా థింక్ చేసుకొని అంటే నేను ఇలా చేసుకోవాలి, ఇంత ఎక్కియాలి, అంత తినాలి అట్లా అనుకోవద్దు. సింపుల్ గా పెట్టుకోవాలి, ఈజీగా అయిపోవాలి. ఎందుకంటే నువ్వు ప్రోటీన్ తినుడు, జిమ్కి వెళ్ళుడు, వర్కౌట్ చేసుడు వీటి మీద టైం పెడితే మన నీ లైఫ్ అర్థమవుతుందా? అందుకు ఫస్ట్ 6 eggs. ఫస్ట్ వీటిని నీట్గా కడుక్కుంటా, ఎందుకంటే నేను ఆమ్లెట్ వేసుకోవట్లేదు, బాయిల్ చేసుకుంటున్నా. ఇట్లాంటివి కోడి పెంట అన్నీ ఉంటాయి, వీటన్నిటిని నీట్గా కడుక్కోవాలి. అసలైన విషయం ఏంటంటే, కరెక్ట్గా ఇది నేను కొన్న ఒక నెల రోజులకి గ్యాస్ అయిపోతుంది. ఇప్పుడు మనకు గ్యాస్ దొరకట్లేదు. ఇది వచ్చేసి ఎగ్ బాయిలర్. ఇది కొంచెం ఈజీగా అయిపోతుంది అబ్బా పని అయితే, ఎందుకంటే ఎగ్ కూడా కొంచెం స్మెల్ రాదు. ఇప్పుడు ఏం చేయాలంటే, లైట్గా వాటర్ తీసుకోవాలి, ఈ ప్లేట్లో వాటర్ పోసుకోవాలి, దాని తర్వాత దీన్ని పెట్టాలి, ఈ ఎగ్స్ని దీని మీద పెట్టాలి. వాడు బొక్క పెట్టమంటాడు కానీ అవసరం లేదు. ఈ ప్లాస్టిక్ పైన, ఈ ప్లాస్టిక్ ఇది ఇక్కడ ఈ బటన్ ఇట్లా పెట్టాలి. ఇది అయిపోయిన తర్వాత మనకి సౌండ్ వస్తుంది. సో గైస్, ఇప్పుడు మొత్తం ఇక్కడ ఒక 6 గుడ్లు పెట్టినా అంటే 36 గ్రాములు ప్రోటీన్ వస్తుంది. ఇప్పుడు నేను ఇందులో 6 హోల్ ఎగ్స్ తినేస్తా. ఇన్ కేస్ ఒకవేళ నేను మళ్ళీ ఇంకా ప్రోటీన్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఆ 6 eggs తర్వాత వచ్చే ఎగ్స్ అన్ని కూడా వైట్స్ ని పెట్టుకుంటా. ఒక్కొక్కసారి నేను 8 కూడా తింటా. ఇప్పుడైతే డైలీ 6 తింటా. ఇది నోట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఫుడ్ నుంచి వచ్చే కొలెస్ట్రాల్ డైరెక్ట్ వెళ్ళి బ్లడ్ లో కలవదు. దీని గురించి ఒక టాపిక్ చేద్దాంలే కానీ చెప్తున్నా, భయపడకండి. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇంకా కావాలనుకుంటే ఎన్ని ఆయిల్ అని పెట్టుకోవచ్చు, ఇంకొక 6 పెట్టుకోవచ్చు. జస్ట్ ఎంతసేపు పడుతుంది తెలుసా? నాకు తెలిసి 3 minutes 4 minutes లో ఎగ్ బాయిల్ అయిపోతాయి అండ్ ఫ్రెష్ గా వస్తాయి. అదే మీరు వాటర్ లో అనుకోండి, వాటర్ లో అయితే ఏమైతుంది అంటే, ఒక గుడ్డు పగిలింది అనుకోండి, నీసు వాసన వచ్చేస్తాయి, స్మెల్ వచ్చేస్తాయి. అలా కాకుండా ఇది మంచిగా కొనుక్కుంటే, ఇప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంటే 4 రోజులు ఆగర్రి, ఇది కొనుక్కుంటే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయాలి. ఫ్రిడ్జ్ మార్చాలి రా సార్, డబ్బులు ఇళ్ళ తగలబెట్టండి సార్, దాంట్లో పెట్టండి. మనిషి మాసం అనుకునేరు చికెన్ ఇంకా 2.5 kg ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తా అంటే, దీన్ని సింపుల్, యాక్చువల్గా అయితే ఇంకా గడ్డ కడుతుంది కానీ నేనే ఇందాక ఆఫ్ చేసిన కొద్దిసేపు. ఇప్పుడు చికెన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కాబట్టి ఆ డౌట్స్ కూడా క్లియర్ చేసేస్తా. బ్రో, ఇప్పుడు చికెన్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే ఏమైనా రోగాలు వస్తాయా, ఏదైనా అవుతుందా, అలాంటి డౌట్స్ అని మీకు ఉంటాయి. ఇండియాలో పుట్టినోడు కొంచెం అదృష్టవంతుడు. ఎందుకు చెప్పినా, ఇన్ కేస్ ఇండియాలో ఉండి కూడా మన ఫారెన్స్కి వెళ్ళి జాబ్ చేద్దాం, లైఫ్ స్టైల్ ని లీడ్ చేసుకుందాం, ఫిట్నెస్ ని అన్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఒకే ఒక్క రోజు చికెన్ ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసి తీసిపోయి ఫ్రిడ్జ్ లో పెట్టి 10-15 రోజులు తింటారు. అట్లీస్ట్ 1 week అయితే పక్కా తింటారు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, చికెన్ అలా పెట్టుకొని తింటే నో ప్రాబ్లం, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, డీ ఫ్రిడ్జ్ లో వేయండి, కొంచెం ఐస్ స్కూప్ కట్టేలా ఉండాలి. ఉప్పు కారం
కారం కలపమాకండి. ఉప్పు కారం ఇవన్నీ కలిపి పెట్టుకుంటే ఖరాబ్ అవుతుంది. నేను చెప్తున్నా, ఎందుకంటే మన దగ్గర ఉన్న కల్చర్కి ఖచ్చితంగా ఖరాబ్ అవుతుంది. ఓన్లీ ఫ్రెష్గా చికెన్ తీసుకొచ్చి కడుక్కొని తీసుకుపోయి లోపల పెట్టండి. మీకు టైం లేకపోతే ఎగ్స్ అయితే ఇప్పుడు సౌండ్ వచ్చింది కదా, సౌండ్ వచ్చిన తర్వాత ఇది చూసినా గుడ్డు ఇక్కడ పగిలిపోయింది. ఇట్లా ఒక గుడ్డు పగిలింది అనుకోండి, అదే మనం బాయిల్ చేసినప్పుడు నార్మల్ గా కొంచెం స్మెల్ వస్తుంది. ఎగ్స్ అనేవి స్మెల్ వచ్చినప్పుడు మనం తినలేం. సో మనం ఎగ్స్ ని అలా స్మెల్ వస్తే ఎగ్స్ మనం తినలేం కాబట్టి మనం ప్రోటీన్ ఇంటేక్ అనేది సగం ఇక్కడనే అయిపోతుంది. అందుకే డబ్బులు ఉంటే కొనుక్కోండి, డబ్బులు లేకపోతే నార్మల్ గా ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ వేసుకోండి. నేను ఒక్కొక్కసారి అలా కూడా తింటా, ఒక్కొక్కసారి ఇలా తింటా, మారుస్తూ తీసుకోవాలి. ఇప్పుడు నాకు తెలిసి ఈ చికెన్ అనేది నాకు తెలిసి అయితే ఒక 500 grams అయితే ఉండదు, నాకు తెలిసి 400 grams ఉంటుంది. ఎందుకంటే నేను కవర్లో వేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువగా వేసుకుంటూ ఉంటా. సో ఇప్పుడు వీటిని నేనేం చేస్తా అంటే మళ్ళీ ఒకసారి వీటిని నీట్గా కడుక్కొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత మీతో మాట్లాడతా. ఫస్ట్ థింగ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ప్రతిరోజు ఫేస్ చేసే ప్రాబ్లమ్సే ఇవన్నీ కూడా. అందరూ ఫేస్ చేస్తూనే ఉంటారు. ఇవంతా ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుంది. మరి ఎవడు వండి పెడతాడు మనకి? ఎవడు వండి పెట్టాడు? నీకు బయట ఒక హోటల్లో ఫుడ్ దొరుకుతుంది అంటే ఆ ప్రాసెస్కే కదా నువ్వు డబ్బులు ఇచ్చేది. ఓపిక చేసుకొని వండుకోండి, ప్లాన్ చేసుకోండి, 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వండుకునేట్టు. దీంట్లో ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నా. చికెన్ రెసిపీలు నేను 3 types చేసుకుంటా. దీంట్లో స్పైసెస్ అన్ని కలిపేసుకొని ఆల్రెడీ పెరుగు ఇవన్నీ కలిపేసుకొని పక్కకు పెట్టేసుకొని దాని తర్వాత తీసుకెళ్లి ఎయిర్ ఫ్రైలో వేసేస్తా. ఇదొక మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసి ఆలు, టమాటా, పచ్చిమిర్చి అదొక కర్రీ టైప్ లో చేసేసుకొని రైస్ తో తింటా, అదొక టైప్. మూడో టైప్ వచ్చేసి ఉప్పు, అంటే టైం లేదు ఇంకా మనకి ఇంకా అసలు ఎమర్జెన్సీ ఇప్పుడు టైం లేదు అలాంటి అనిపించినప్పుడు చికెన్ తీసుకెళ్లి ఓన్లీ బాయిల్డ్ వాటర్ లోనే లైట్ గా దినుసులు ఉంటాయి కదా, అది కలిపి పట్టిస్తా. అందులో ఒక చిన్న చెంచా వేసి బాయిల్ చేసుకుంటున్న వాటర్ లోనే నేను ఆ చికెన్ వేసి దాని తర్వాత వేస్ట్ వాటర్ అంతా పడేసి ఆ చికెన్ ని ఏదైనా కర్రీతో తింటా. ఇలా టైం టు టైం ని ఉన్న టైం ని నేను అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తా. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి గరం మసాలా, ఇది వచ్చేసి పసుపు, ఇది వచ్చేసి చికెన్ మసాలా, లైట్ గా సాల్ట్. ఇప్పుడు స్టార్ ఐటమ్ లైట్ గా పెరుగు. రెడ్ చిల్లీ పౌడర్ అనేది ఆప్షనల్. ఓకే, నేనైతే వేసుకోను, ఎందుకంటే అది వేసుకుంటే కొంచెం నాకు టేస్ట్ అంతగా అనిపించట్లే. బొజ్జ. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ గా ఇప్పుడు టైం వచ్చేసి 9:30, 10 అవుతుంది. దీన్ని నేను ఫ్రిడ్జ్ లో పెడతా. చెప్పే కదా, దీన్ని తీసుకెళ్లి ఎయిర్ ఫ్రై లో వేసేసి వండేసుకొని తినేస్తా. ఇప్పుడు నాకు సాయంత్రం వరకు నా ప్రోటీన్ ఇంటేక్ ని ఫిల్ చేసుకోవడానికి ఇంకా నాకు వేరే పని ఏం లేదు. తర్వాత రైస్ ఇవన్నీ కామన్ వేసుకో. సో గైస్, ఇది వచ్చేసి ఫస్ట్ మీల్ అనమాట. ఓకే, దీని మీద లైట్ గా నేను కారం చల్లుకున్నా, అంతే, ఇంకా సింపుల్. నెక్స్ట్ మీల్ లో కలుద్దాం. ఒకేసారి 6 eggs తినలేకపోతే ఒక 4 తినండి, గ్యాప్ తీసుకోండి. సో గైస్, ఇక్కడ ఇన్ని కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మనకు కావాల్సినవి మెయిన్ కొన్ని, అన్ని మనకి కావు. ఫస్ట్ రైస్, దాని తర్వాత ఇది 400 grams చికెన్. ఓకే, 400 grams చికెన్ కుక్ చేసిన తర్వాత 400 grams చికెన్ లో నుంచి 22-23 grams ప్రోటీన్ వస్తుంది 400 grams కి. మనకు ఒక 80 grams వేసుకుందాం యావరేజ్ గా. ఓకే, దాని తర్వాత ఇంకొక 2 eggs ఉన్నాయి, బట్ ఇవి నైట్ ఇవి మళ్ళీ హీట్ చేసి మసాలా వేసేసా. ఇదిగో ఇది పప్పు, ఇది గోంగూర చట్నీ, ఇది పులిహార, ఇది మనకు సంబంధం లేదు కానీ టోపిటప్పు పెట్టిన. ఇది కాకరకాయ ఫ్రై మమ్మీ ఇచ్చింది, లైట్ గా టచ్ చేస్తా. అండ్ ఇది పెరుగు. సో గైస్, ఇప్పుడైతే మీరు ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ చూసారు కదా. మాక్సిమం నా ప్రోటీన్ అనేది ఫస్ట్ ఫుడ్ నుంచి వస్తుంది. మహా అయితే ఒక నాకు తెలిసి 110 నుంచి ఒక 116 వరకు వచ్చింది, అంటే ఒక 110 నుంచి 116 grams వరకు వచ్చింది. ఇప్పుడు మీరు నా ఫిజిక్స్ చూసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ అంటే ఆ వీడియోలోకి ఈ వీడియోకి బేసిక్గా ఏంటంటే, ఇంకా నేను ప్రోటీన్ ఆర్డర్ చేసినా కానీ అప్పటికి నాకు ప్రోటీన్ అనేది రాలేదు. సో అందుకని చెప్పేసి వెయిట్ చేసిన. ఆల్రెడీ ఇప్పుడు ఆ వీడియో షూట్ చేసి కూడా 4 days అవుతుంది. ఓకే, 4 days అవుతుంది. మీ దగ్గర దాచుకోనికి ఏం లేదు. సో ప్రోటీన్ వచ్చిన తర్వాత కూడా చెప్దామని చెప్పేసి ఆయన అంత పెద్ద ప్రాసెస్ చేస్తే మనకు అంత ప్రోటీన్ వచ్చింది. జస్ట్ ఒక్క సెకండ్, అంటే ఒక 2 నిమిషాల్లో మనకి 25 grams ప్రోటీన్ రావాలి అంటే, ఒకవేళ మీరు లో క్యాలరీస్ డైట్ చేస్తూ ఫ్యాట్ లాస్ అవుతూ మీ ప్రోటీన్ ఇంటేక్ ని ఫిల్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ప్రోటీన్ అనేది తీసుకోవాలి. దీంట్లో అయితే వేరే ఆప్షన్ లేదు ఇంకా. సో మీరు ప్రోటీన్ ఇంటేక్ ని ఫిల్ చేసుకుంటూ ప్లస్ లెస్ క్యాలరీస్ లో రావాలి అంటే ఖచ్చితంగా మీకు వే ప్రోటీన్ అనేది బెస్ట్ ఆప్షన్. మీరు ఒకవేళ ఫుడ్ నుంచి కూడా ప్రోటీన్ అనేది ఫిల్ చేసుకోవాలి అనుకుంటే చేసుకుంటే బెస్ట్. కానీ చూసారు కదా టైం ఎంత పడుతుంది, ఎంత ప్రోటీన్ తినాలి, కొంచెం టైం పడుతుంది. సో దానికోసం ఓకే, నేనైతే ఇప్పుడైతే కొత్త ఫ్లేవర్ ఆర్డర్ చేసిన. ఫ్లేవర్ అనేది కొంచెం ఇక్కడ పక్కనే వస్తున్నా చూసుకోండి.
సో గైస్ నాకైతే మజిల్ బ్లేజ్ వాళ్ళ విషయంలో బాగా నచ్చేది ఏంటంటే ప్యాకింగ్. నేను చెప్తున్నా లిటరలీ నేను లాస్ట్ 2.5 years అవుతుంది ఇప్పటికి ఈ బ్రాండ్కి. నేను ఇప్పుడు అథ్లీట్, ఈ బ్రాండ్ వాళ్ళ ప్రమోషన్ చేస్తున్నా ఉన్నా, మీకు కూడా తెలుసు. చూడండి ప్యాకింగ్ చూసిరా వేరే లెవెల్. నాకు అందుకే వీళ్ళ విషయంలో ఇది ఒకటి బాగా నచ్చుతుంది. ఆల్సో ప్రోటీన్ కూడా అనుకో. అండ్ నెక్స్ట్ చూసిరా స్కూప్ లోపల పడకుండా చూడు. నాకు ఇది ఫస్ట్ నుంచి సేమ్ ప్యాకింగ్, సేమ్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ సేమ్. అండ్ ఈ ఫ్లేవర్ ఆల్రెడీ నేను ఇంత ముందు ట్రై చేసిన, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడైతే మిగతా నా ప్రోటీన్ ఇంటేక్ ఏదైతే ఉందో ఆ ప్రోటీన్ ఇంటేక్ నేను జస్ట్ 1 scoop నుంచి కానీ 2 scoop నుంచి కానీ నేను నా ప్రోటీన్ ఇంటేక్ అనేది ఫిల్ చేసుకుంటాను. ఓకే 1 scoop ఇందులో వేసుకున్నా అండ్ ఇంకొంచెం వేసుకున్నా. ఓకే సో ఇప్పుడు నా ప్రోటీన్ గోల్ అంతా హిట్ అయిపోతుంది. దీంట్లో అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మ్యాంగో ట్రై చేయండి, మస్తు ఉంటుంది. ఇప్పుడైతే లైట్గా వాటర్ వేస్తున్నా. సో ఇంకా అడిషనల్గా నేను ఇందులో అయితే ఏమి యాడ్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే లో క్యాలరీస్లో మనకి హై ప్రోటీన్ కావాలి. ఇంకా మళ్ళీ దీంట్లో మనం వగేరా యాడ్ చేసినాం అనుకో క్యాలరీస్ ఎక్కువైపోతాయి. క్యాలరీస్ ఎక్కువైపోతే మళ్ళీ వాటిని బర్న్ చేయలేక చచ్చిపోవాలి. కావాలంటే మీరు నేను రిచ్ చాక్లెట్ ఫ్లేవర్తో కూడా ఈ మ్యాంగో ట్రై చేసా. దాంతో ట్రై చేసినా కానీ మీకు నెక్స్ట్ లెవెల్ వస్తుంది. అబ్బా నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా మ్యాంగో ట్రై చేయండి. సో ఇది కొంచెం నాకు అంత అనిపించదు కానీ డబుల్ రిచ్ చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఎస్పెషల్లీ మజిల్ బ్లేజ్ వాళ్ళ దాంట్లో ఆ ఫ్లేవర్ ఎక్సలెంట్ ఉంటుంది. సో చాలా రోజులకి మధ్య కూడా మనం ఎక్కువగా ప్రమోషన్ కూడా చేయలేదు, చాలా లేట్ అయింది. వీడియోస్ కూడా చాలా లేట్ అవుతుంది. సో ఇప్పటి నుంచి వీడియోస్ వస్తూనే ఉంటే మీరు సిరీస్ చూస్తూనే ఉన్నారు కదా. అండ్ ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను నేను ఫిట్నెస్ గురించి. సో అవి కూడా వస్తాయి ఓకేనా. అండ్ పర్సనల్గా నేను చెప్తున్నా కదా, మీరు కనుక ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి, డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ ఇదే కాదు, మీరు మజిల్ బ్లేజ్ దాంట్లో ఏ ప్రొడక్ట్స్ అని కొనుక్కోండి ఓకేనా. మీకు అవసరమైన ఏమైనా ఉంటాయి కదా కొనుక్కోండి. సో మీ సైడ్ నుంచి నాకు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి అనుకుంటే మాత్రం నా కూపన్ కోడ్ వాడండి, జర స్మాల్ కమిషన్ వస్తుంది మనకి. ఓకే ఈ ప్రోటీన్ వచ్చేసి బయోజమ్ పర్ఫార్మెన్స్ వే. ఈ ప్రోటీన్ వచ్చేసి 50% అనేది మనకు ఫాస్ట్ గా అబ్జార్బ్ అనేది అవుతుంది. సో మజిల్ బ్లేజ్ వాళ్ళ దాంట్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే ట్రస్టిఫైడ్ అండ్ క్లినికల్ ప్రూవ్ అయినది. ఆల్సో బ్లైండ్ టెస్ట్ ఉంటుంది. సో బ్లైండ్ టెస్ట్ అంటే మీరు ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు మీ అంతలో మీరు టెస్ట్ చేసుకొని ఇది ఒరిజినల్ కాదా అని కూడా చూసుకోవచ్చు. వీళ్ళు ఏదైతే లేబుల్ మీద ఎంత ప్రోటీన్ అయితే నీకు క్లైమ్ చేస్తారో ఆ ప్రోటీన్ ఉందో లేదో కూడా నువ్వు టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే నేనైతే ఇది వాడుతున్నా, మీకు కూడా అదే చెప్తున్నా, అందుకోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సో ఫస్ట్ ఫుడ్ నుంచి ప్రోటీన్ అనేది ఫిల్ చేయండి. ఆ తర్వాత మీకు ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో ఆ ప్రోటీన్ ని దాని వే ప్రోటీన్ తీసుకోండి. డైలీ 1 scoop అయినా పర్వాలేదు, మీరు ఖచ్చితంగా కొనుక్కొని ఫస్ట్ లింక్ అనేది క్లిక్ చేయండి, డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇంకోటి డైలీ 3 scoops డైలీ 2 scoops వాడాలని రూల్ కూడా లేదు. మిగతా ప్రోటీన్ మీ బాడీకి ఏదైతే కావాలో మిగతా ప్రోటీన్ అంతా కూడా మీరు ఫుడ్ నుంచి తీసుకురండి. ఫస్ట్ ఫుడ్ నుంచి వచ్చిన తర్వాత 1 scoop ఇది యాడ్ చేసుకోండి. ఓకే లెట్స్ గో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఇంకా రాబోయే వీడియోస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి.